తమ తాలూకు వారు ఎవరైనా తప్పిపోయినచో సమాచార కేంద్రం వద్ద మా గురువు గారు తీర్థంలో తప్పిపోయారు. ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారు అనేటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఫ్రీగా ఇచ్చిన దృశ్యాలుగా ఒంటి మీద. ఆయన్ని చూస్తే ఒక మహాపండితుడు బ్రహ్మజ్ఞానిని ఎవడు అనుకోడు. ఏకాగ్రత చెడగొడుతున్నాడు సుంఠ అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో, ఇంకొన్ని గుర్తులు చెప్పాలి. మా గురువు గారి మెడలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారం. ఆయన వేలుకున్న ఉంగరాలు, చేతుకున్న కంకణం అది కూడా బంగారమే. ఆయన కోచికున్న పోచిలో 20,000 క్యాష్, 4 కిలోల బంగారం కూడా ఉన్నాయి. ఆయన ముహూర్తం పెట్టించుకుని నామినేషన్ వేసేవాడు దేశ నాయకుడు అవుతాడు. ఆయన జాతకం రాస్తే మార్చి రాయగలిగిన గొప్ప జ్యోతిష్యుడు. ఇంత విద్వత్తున్నా ఆయనకి సంతానం కలగలేదు. మా గురువు గారికి 2 భార్యలు. ఒకరు అఫీషియల్ హైదరాబాద్, అన్అఫీషియల్ రాజమండ్రిలో. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే 6 నెలలు హైదరాబాద్ లో, 6 నెలలు. గురువు గారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాకొచ్చి దీని కింద పడుకున్నా. గుర్తు చెప్పాలి కానీ గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. చంపేస్తాను రా. ఈ తీర్థం అయిపోయే లోపు నీ శార్థం పెట్టేస్తాను. ఒరే దరిద్రుడా, సున్నం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఆ తాంబూలంలో తగలట్రా. అబ్బా ఏది ఏమైనా మీరు కొంచెం తగ్గించాలి. ఏమిట్రా తగ్గించేది? తినడం. ఓరే దరిద్రుడా, నాకు అర్థమైందిరా. నీ దిష్టి తగిలే సగం తద్దోషణ అలా వదిలేశాను. ఏమిటండి దిష్టి? ఫ్రీగా వచ్చింది కదా అని స్వామివారి పులిహోర ప్రసాదాన్ని 2 విడతలు లాగించేశారు. చక్కెర పొంగల్ని ఆకుతో సహా నాగేశారు. తేలికి ఒక్కొక్క గారె చొప్పున ఆవకాయ తెప్పించుకుని 10 గారెలు తినేశారు. లెక్కటేవా? ఇంకా మీరు నాకేమిటి వదిలేసింది? చెంచాడు దద్దోజనం. సరేలే, అఘోరించావు కానీ ఆ తాంబూలంలో తగలయి. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. శుభం అమ్మా. ఆ పవిటలు జాగ్రత్త వేసుకొని చావండి, రోజులు బాగలేవు. బాసు ఫిగర్లు మన తాలూకా. ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాల్ని ఔపోసన పట్టిన మహాపండితుడు. అంత గొప్ప పండితుడా? అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే క్షుణ్ణంగా. ఏదే కామశాస్త్రం గురించి చెప్పను. చెప్పండి. ఓరే దరిద్రుడా, కామశాస్త్రం గురించి చెప్పాలా నీకు? దేవుడు పాదాల దగ్గర ఉండవలసినటువంటి పుష్పాలను తీసుకుని ముంజేత కట్టుకుని కామజ్వరంతో ఒళ్ళంతా దహించిపోతున్నావు. ఈ కామాన్ని వదలగొట్టాలంటే 2,000 రూపాయలు ఉంటాయి. దేనికోసం? శాంతి కోసం రా. శాంత? మంచి ఫిగరా బాసు. శాంతి అంటే పూజతోని. పూజ పూజ ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే. కొట్టుకోండి, కొట్టుకోండి చెప్తా. కొట్టుకోండి. రండి బాబు, రండి రండి, త్వరగా రావాలా. కెప్టెన్ కొండ కాలింగ. సకినేటిపల్లి 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసీమ రాజమండ్రి 30 రూపాయలు. రావాలి రావాలి రావాలి. వస్తున్నా. తొందరపడకండి, పడవ ఎక్కడికి పోదా. గురువు గారు పడవ ఎక్కడికి పోదట. ఓహో భలేవరండి బాబు, తమరు ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తానండి. కూర్చోండి. అది అదే రే తెల్లారిసరికి వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పకు, చంపేస్తాను. ఎక్కడికల్లా లేట్ అండి. ఏట్లోకి రా. ఏట్లోకైతే పడవ ఎక్కడం దేనికి, దూకేయండి. దరిద్రుడా, నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు, నేను కూడా లోకు అయిపోయాను. ఏమిట్రా నిన్ను నన్ను కలిపి మాట్లాడుతున్నావా? గురువు గారు ఏమిట్రా? పడవెక్కిన దగ్గర నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే తీయించేద్దాంలే. ఏమిటది? ఎడంకన్ను తీయించినా అదిరింది కదండి. జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది. ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాయుష్ ఏదో చేయించండి. దరిద్రుడా, ఎవరి మీద పొగొదులుతున్నావురా? చదువుకొని వెధవండి, వాడికేం తెలుస్తుంది? మేము చదువుకున్నామండి. ఏమిట్రా, ఏమిటి చదివావు నువ్వు? భారతం చదివావా? లేదు. బావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. ముప్పావు జీవితం వేస్ట్. అయ్యా, తమ 2 క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ వేయమంటారేంటి? అడుగు. తమకేసి వచ్చా అండి? రాదు. ఏంటిటా? అయితే మేము మొత్తం జీవితం వేస్తట. అదేమిట్రా పెద్ద దిక్కుమాల లాజిక్కు నువ్వును. ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, చిల్లి పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలి వచ్చి కొట్టుకుపోవచ్చు. అయ్యా గురుగారు, అందుకే మా ఎల్ఐసి ఉంది.
అరే నువ్వు కదలకురా, కదలొద్దు నువ్వు. ఎందుకు సార్? ఏరా, ఏరా? చేద్దావా? ఏయ్, కదలొద్దు చెప్తాను, నువ్వు ఇక్కడ నిలబడకురా. ఆయన కొడుతున్నాడు. ఏరా, ఏరా, ఏంటి వాడు అవుతున్నాడు? ఏయ్, నువ్వు కదలొద్దు. ఏంట్రా? ఏంట్రా, వీటన్నిటికీ మూల కారణం నువ్వురా. నాకే సంబంధం ఉంటావుట్రా? ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? అందంగా ఉంటేను అదే నీళ్ళు, ఆకాశం, పక్షులు అందంగా. ఏమండి, నా పేరు శ్రీకృష్ణ అండి. మీ పేరు చెప్పకర్లా, నాకు తెలుసు. రుక్మిణి, పోనీ రాధా, మీరా జాంబవతి. ఏహే, నా పేరు సత్య. సత్యబాబా, ఆవిడ పొగరెక్కువగా, అందుకే చెప్పలేదు. శ్రీకృష్ణ సత్య, సూపరు. సినిమా అండి, మా థియేటర్లో 100 రోజులు ఆడిన సినిమా. మా నాన్న చెప్పారు, అందులో శ్రీకృష్ణ సత్య అంటే చాలా ఇష్టం అండి. నా బాయ్ ఫ్రెండ్ కూడా చాలా ఇష్టం నేనంటే. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును, నేను వెళ్ళేది అక్కడికే. డిసప్పాయింట్ అయ్యావా? ఏమిటయ్యా, ఏమిటి? ప్రపంచంలో ఉన్న విషాదం అంతా నీ ఫేస్ లోనే ఉంది. నా టైం బాగాలేదండి. టైం బాగలేదా? ఏరా, అతని టైం బాగుందో లేదో చెప్పవలసింది ఎవరు? గురువు గారు. చెప్పవే రా, తిండిపోతున్నదవా. ఏమిటి ఏమిటి నీ ప్రాబ్లం? తప్పు చేశానండి, ఒక అమ్మాయిని ప్రేమించాను. అవ్వా, ప్రేమించడం తప్ప? నీ వయసులో ఉన్నవాడు ప్రేమించకపోతే నీ పిల్లలు ప్రేమిస్తాడా? ప్రేమించడం ధర్మం అయ్యా, న్యాయం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే తప్పే కదా. పెళ్లి చేసుకోకపోతేనా? ఫేసిలా టర్నింగ్ ఇచ్చుకో, ఇటువైపు పైకెత్తు. దోషం లేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే సైడ్ అయిపోతాడంతే. నీ జాతకం అలాంటిదయ్యా, మహల్ జాతకుడు నువ్వు. సైడ్ అయిపోతాడా? సైడ్ అయిపోతాడు. నిజంగానా? నిజంగా. తప్పకుండా. తప్పకుండా. మరి అడ్వాన్స్ ఇదిగో అడ్వాన్స్. ఇది దొరికావే దొంగ. లోపలికి వెళ్ళకు, మాట విను. ఏం చేస్తున్నా? చీమ పాకుతుంటేను. చీమ ఎక్కడుంది? ఏది? ఇక్కడ వచ్చింది, ఇలా వెళ్ళి ఇలా ఇక్కడ వచ్చింది, ఇలా పాకి లోపలికి వెళ్ళింది. డ్రామాలు ఆడుతున్నావా, నాటకాలు ఆడుతున్నావా? నిన్నటి నుంచి చూస్తున్నా నీ డబుల్ మీనింగ్ మాటలు పాటలు. బాబు, నేను నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కానీ నీ మొహం మాడిపోయింది. అప్పుడే అనుకున్నా. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? సగం మంచోడివి, సగం చెడ్డోడివి. ఎందుకు ఇలా చేసావు? ఏంటి ఈ అమ్మాయికి అంతా ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు, కొవ్వు ఇచ్చావు, ఎంత పెద్ద, ఇంత బుర్ర కూడా ఇవ్వలేదేంటి? షట్ అప్. నాతో ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడు, ఇండైరెక్ట్ గా మాట్లాడు, నాకు నచ్చదు. ఓసే రాములమ్మ, ఏంటమ్మా నీ తిక్క? నన్ను ఉసే అంటావా? చీమ చీమ చీమ, నేను చెప్పానుగా, ఈ పాటికి ఇష్టమైన చోటలో పుడుతూ ఉంటుంది. చీమనైనా కాకపోతే తానినానే తానినా. అమ్మాయి, అమ్మాయి, అమ్మాయి. సాహసవీరుడు సాగర కన్య బాగుంది. టైటిల్ చెప్తావేంట్రా? పైకి లాగు. త్వరగా అర్హ. ఒంటి మీద బట్టలు ఆరబెట్టుకుంటారు, ఉళ్ళేమో తడుపుకుంటారు. భయం బయటకు వస్తే మేము చూసేస్తాంగా. ఇదిగో ఇందాక చీమ కుడితేనే కొయ్యో మొర్రో అన్నావు, అక్కడ జలగలు పాములు కుడతాయి చూసుకో. కుడితే కుట్టుని,
మనుషుల కంటే అవే నయం. నైవే మరి. జలగలమని రౌడీల నుంచి కాపాడతాయి, రాత్రి తెల్లార్లు పంట నడుతాయి, నీళ్ళలో పడితే రక్షిస్తాయి, తడిస్తే చొక్కాలు ఇస్తాయి, కాకినాడ తీసుకెళ్తాయి. నేనేదో పిచ్చోడిని కాబట్టి చేస్తాను కానీ ఇదే నీ బాయ్ ఫ్రెండ్ ఉంటే చేసేవాడా? నా బాయ్ ఫ్రెండ్ ఉంటే నాకు ఇది కష్టాలే వచ్చేవి కాదు. ఈ బాయ్ ఫ్రెండ్ ని ఎవడు కనిపెట్టాడు రా బాబు? ఏయ్, నీ బాయ్ ఫ్రెండ్ ఎగిరిపోతున్నాడు. ఉండి తెస్తా. ఆగు, నిన్నే. ఏయ్, ఫోటో చూడదు. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, ఫోటో చూడదు. ఏయ్, ఆగు. ఆగమన్నానా? చెప్పానుగా. ఆగు. నేనే గెలిచా. అబ్బో, ఏముందే మీ ఆడాల్లో? కన్ను కొడితే చాలు కింగ్ లాంటి మగాడు కూడా పడిపోతాడు. ఇంకా ఎంత దూరం? ఏ తాత, బాగున్నావా? ఎన్నాళ్ళైంది నేను చూసి. నువ్వెవరో నాకు తెలదే. నాకు తెలీదు. 24 గంటలైంది ఒక మనిషిని చూసి. ఆనందంలో పలకరించానయ్యా. కాకినాడకి ఎట్టెళ్ళాలి? ఇటు బస్ స్టాండ్ అటు రైల్ స్టేషన్ ఎలాగైనా వెళ్ళొచ్చు. మేం బస్సులో రైల్లో వెళ్ళము, మాదంతా అడ్వెంచర్ రూటే. ఏ మంటలు ఏంటి? మనకెందుకు? మనకెందుకు అనుకుంటే నీతో కూడా వచ్చేవాడిని కాదు కదా. పదా. అందులో నా పిల్ల ఇరుక్కుపోయారు. రక్షించు బాబు. బాబు, బాబు, నా ఇల్లు కాలిపోతుంది. బాబు, అందులో నా పిల్ల ఇరుక్కుపోయారు. కాపాడు బాబు, కాపాడు. నా ఇల్లు కాలిపోతుంది. ఆవిడ పిల్లలు ఏడుస్తుంటే నువ్వేంటే తాపికి చేస్తున్నావు? తెలియట్లేదు, చేస్తే తెలుస్తుంది. నా పిల్లలు అందరూ ఇరుక్కుపోయారు బాబు. ఎల్లు బాబు. అయ్యో బాబు, నా పిల్లల్ని కాపాడు బాబు. ఏంటి లోపలికి వెళ్ళినవాడు బయటికి రాలేదేంటి? ఇదిగా అలా గాక్ ప్లీజ్. అమ్మో, ఇక్కడ పిల్లలు ఎవరు లేరు, కుక్క పిల్లలు ఉన్నాయి. అవే నా పిల్లలు. ఓసిని అంకమ్మ. నీ పేరు ఎంకమ్మ? కాదు, గంగమ్మ. అయ్యో, నా పిల్లలు. దెబ్బ తగిలిందా? సత్యవతి, నేను కావాలని చేయలేదు. నేను సారీ చెప్పాను కదా. నన్ను ఇంత చేయాలని అలా చేసావు, మళ్ళీ సారీ ఎందుకు? నా మాట విను. నేనేం విన్ను. అన్ని కుక్క పిల్లలు విసిరా, ఒక్కడు కూడా నా మీద పడలేదు. కానీ నువ్వు మాత్రం ఎగేసుకొని పడ్డావు. వాటికి నువ్వంటే ఇష్టం లేదేమో. అంటే నీకు నేనంటే ఇష్టమనేగా? మళ్ళీ డబుల్ యాక్టింగ్ వద్దు. అవునో కాదో చెప్పు. అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసు. తప్పనిపించలేదా? ఎందుకని? నువ్వు దొంగలు కూడానా? రాబర్, చీటర్. నా చొక్కలో ఫోటో పెట్టి మర్చిపోయింది నువ్వే. ఐ నో రాబర్, ఐ నో చీటర్, ఐ నో ఇంగ్లీష్. రాబర్ యూ, చీటర్ యూ, ఇంగ్లీష్.
థియేటర్, డిటిఎస్, హాలీవుడ్, మిషన్ ఇంపాసిబుల్, ఇంటర్వల్, ది ఎండ్, బాయ్ ఫ్రెండ్, బుల్షిట్, డామ్, డుస్కు, ఫ్రాడ్ ఆఫ్ ఇండియా. నువ్వు ఫ్రాడే. నన్ను ఫ్రాడ్ అంటావా? గెట్ అవుట్. వెళ్ళిపోతాను. గెట్ అవుట్. వెళ్ళిపోతా. పోరా. వెళ్తున్నా. పో. ఏయ్ పో. ఏడి నిజంగా వెళ్ళిపోయాడా? ఓకే వెళ్ళిపోని. నేను వెళ్ళాను అనుకుంటున్నాడా? వెళ్తాను. యో ఏందయ్యా బెదిరిస్తా ఉండవా? హోమ్ మినిస్టర్ నువ్వా నేనా? ఆఫ్టర్ ఆల్ డీజీపీవి. లిమిట్ 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 లో ఉండో. ఏంది స్టూడెంట్సా? వాళ్ళని తెలియవయ్యా పిల్లకాయలా ఏదో గలవా చేస్తా ఉంటారా? నువ్వు గమనుడు పెట్టి. ఏందయ్యా ఏసీపీ స్టూడెంట్స్ అని భయపెడతా ఉన్నాడా? వాళ్ళు ఏమైనా నక్సలైట్లా? ఎదురెళ్తే బాంబులు పెట్టి మనని లేపేస్తారా? అంతకంటే ఎక్కువ సార్. ఏంది మీరు అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ అన్నాను సార్. అది కదా మాట. అది చెప్పు సార్ ఇంటి దగ్గర నుంచి ఫోన్. పూర్తినేమో పడవు. ఇప్పే ఇప్పలేదుగా. సార్ ప్లీజ్. అమ్మగారు ఆడా లోపల ఉన్నారయ్యా. పూర్తినేమో పడవు. గురుగారు లోపల అమ్మగారు ఏం చేస్తుంటారండి? ఓహో కాయగూరలు వస్తుంటారండి. పీకలకు వస్తారు. ఓ స్మాల్ డౌట్ అండి. హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఎప్పుడు చూసినా గుండుతోటే ఉంటారేటండి? పెద్ద ఆయనకి గుండుతో ఉండగా శోభనం జరిగిందట, అందుకే గుండుకి గుండు. దుర్గమ్మ ఏంది మరి కొడుకు మాదిరి చేస్తా ఉన్నాడా? ఈ రేపు లేంది, ఈ రచ్చలేంది, ఈ గలవాంబు లెక్క తప్పింది. ఈడి లెక్క సంగతి సరే. ఆడ సీఎం దగ్గర నా లెక్క తప్పేటట్టుంది. ఇప్పుడు ఆయనకి నేను ఏమని సమాధానం చెప్పుకోవాలా? మా మేనల్లుడు ఇంట్లో ఖాళీగా పడి నోట్లు లెక్కెడుతున్నాడు. ఆడిగే ఉడా చైర్మన్ అయితే 4 నోట్లు సంపాదించుకుంటాడని చెప్పమనత్తా. నీ ముఖానికి ఇదే ఎక్కువరా. పోయి బావను విలు. బావా ఓరా బావా బావాయ్. సార్ లోపల కాల్పుల శబ్దం వినిపిస్తుంది సార్. నాకు వినిపించడం లేదు. నాకు వినిపిస్తుంది సార్. నువ్వు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యవచ్చు? రంప చూడడం సార్. మళ్ళీ అక్కడికే పోతావు. వాట్స్ దిస్ డాడ్? ఉదయాన్నే ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? ఏమైంది? అది కాదు రబ్బయ్యా. ఆ జ్యోతి ఏంది, ఆ రేపేంది, అసలు ఏదిరా కథ? డాడ్ అమ్మాయి వల్ల బెట్ ఓడిపోయా, అందుకే దాన్ని పబ్లిక్ గా ముద్దు పెట్టా. నన్నది లా కొట్టింది, నాకు కోపం వచ్చింది, అందుకే దాన్ని రేప్ చేశా. ఎందుకైనా మంచిది మన సేఫ్టీ కోసమని దాన్ని షూట్ చేసి చంపి పడేశా డాడ్. ఇందులో ఆడు చేసిన తప్పు ఏమైనా ఉందా? అది కాదే దొరికి ఒక పక్కన స్టూడెంట్ మొత్తం ఆంధ్రదేశం. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా కొడుకు ఈ కేసు నుంచి బయటికి రావాలి అంతే. రేయ్, ఇన్నాళ్ళు మీరేం చేసినా నా కోసం, నా సంతోషం కోసం చేశారు. కానీ ఈ రోజు నుంచి నా సత్య కోసం చేయాలి. ఇక నుంచి ఇంట్లో తుపాకుల శబ్దం వినపడకూడదు. సత్య గులాబీ పువ్వు. ఒక రెక్క కింద పడినా మీ రెక్కలు తెగుతాయి. ఈ పులిని ఇక్కడి నుంచి తీసేయండి. నా సత్యకి నచ్చదు. నాకు భయం వేస్తుంది అన్నయ్య. నువ్వు పందెం గెలిచేస్తావేమోనని. యా నీ కాన్సెప్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదే. సచ్చా ఇది నా కాన్సెప్ట్. పులి మీద స్వారీ. Sexy lady on the floor, keep it coming back for more. Sexy lady on the floor. ఏది దుర్గమ్మా? ఏందిదే? నటరాజు ఏమైనా మన ఇంట్లో క్యాంప్ వేసినాడా? ఏందిదే? ఈ డాన్సులేంది, ఈ సాంగులేంది, ఈ పూలేంది? ఇంట్లో పూల, తోటలో పూల, నీ నెత్తి మీద పూల, పూలే పూలు కదా. నీ కొడుకే పెద్ద పుచ్చ పువ్వు అయిపోయాడు. అంతే కదా? ఇదంతా ఆ కుర్రోడి మాయా. అవునా? మాయే ఆడు మీ ఇంటి చుట్టూ ఎట్టిన పూలు కనబడుతున్నాయి కానీ మీ చెవులు ఎట్టిన పూలు మీకు కనబడతలేదు మాయా. ఆ కుర్రాడు గులాబీ పువ్వులు అంటోడు. ఒక్క రెక్క దిగిందా నీకు బొక్క పడిపోద్ది. నన్ను ఎందుకు కొట్టాడు మాయా? నీకు ఒక్కళ్ళు చెప్తే అర్థం కాదు కదా. అత్త ఎందుకు కొట్టింది? నీకు ఇద్దరు చెప్పిన అర్థం కాదు కదా. మూడో వాళ్ళు ఎవరు? ఏయ్ సత్యభామ రాయిలా రాయిలా సచ్చా సచ్చా సచ్చా.
చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్ను ఎవరు కొట్టారయ్యా? సత్య నన్ను కొట్టింది బావోయ్. ఏంటి సూత్రం? మందు తాగుతావా? మా బావ తాగమన్నా తాగవా? అన్నయ్య ఎలా ఉంది పార్టీ? ఎక్కడ నీ గ్లాసు? తాగడంట. నువ్వు తాగమన్నా తాగడంట. అవునా? వద్దన్నయ్య, అలవాట్లేదు. ఇంతకు ముందు నీకు అన్నయ్య ఉన్నాడా? లేడన్నయ్య. ఇప్పుడు ఉన్నాడు. అలవాటు కూడా అంతే. పోయి బావా. వీడు తాగలేదు బావా, నాటకాలు ఆడేస్తున్నాడు. అన్నయ్య వీడికి నేనంటే ఇష్టం లేదు అన్నయ్య. ఆ ఏసీపీలా బావా నా కళ్ళారా చూశాను బావా, అందులో పారమాచాడు. చూపిస్తాను చూడు. బావా మందు ఏమైపోయింది బావా? నేను చెప్తాను. బాబు మా ఆయిల్ పకీరు మందు ఏమైపోయిందమ్మా? పువ్వుకి దాహం వేసినట్టుంది, తాగేసింది. ఏమే తాగిసావా? బాబు వెర్రి వెంగళప్ప, మంద ఎక్కువైనట్టుంది, కక్కేసింది. కాసేపు ఉంటే రచ్చరచ్చ అయిపోయింది ఇక్కడ. కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని ఆనందం. ఏడీడు ఇంకీడి పనేముంది? ఇదే లాస్ట్ ఛాన్స్, ఈసారి మిస్ అవ్వకూడదు. నాకు ఏముంది, ఎవడో గాడిద గుద్దాడు కానీ. బావా 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 బావా, వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు బావా. ఏంటి? నీ అబ్బాయి వినపడలేదా? రెండోది బాగా వినపడినట్టుంది బావా. నీకు దండం పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. బావా ప్లీజ్ బావా, ప్లీజ్ దండం పెడతాను బావా. భయవని తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం సద్వినియోగం ఈ నగ తీసుకెళ్ళి వాడి జేబులో వేసేసాయి. దుష్టసురా వెళ్ళి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. మాణిక్ చంద్ మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రామణ వెళదాం. రా చెప్తాను రా. కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెట్, రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. దీనికి ఎవడ కనపడవా? Amazing, it's incredible. Everybody speaks Spanish there. How is that? Oh my God, what is that? Oh, it's a real statue. It is. Wow.
He's before, man. my sister will go to So real. Oh, here. You want to see my full figure? Come on, come on. Run. Come on. వాళ్ళందరూ సాక్ తినేహారు నీకేం కాలేదేటి ఇది కాకుండా పీసే కొట్టేయండి. అది యా. సత్య ఇదెలా ఉంది? నో యా ఇదెలా ఉంది? నో ఓకే. పిల్లలు ఓ జ్యువెలరీ బంగారం ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఏముంటుందిలేండి, వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి. బాబా మీరు ఇలా కోపడకండి సార్. సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా, ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది, మెటల్ డిటెక్టర్ కుయ్యమని మోగుతుంది, తీసుకున్న వాడి వీపు మూత మోగుతుంది. అది అంతలా మోగుద్దండి? రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది, కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాళ్ళు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా అనుకుంటూ వెళ్తాడు అనమాట. సత్య దిస్ ఇస్ బ్యూటిఫుల్. నీకు బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. ఇదెలా ఉంది? బాగుంది. ప్యాకెట్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళో నేను వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా ఇక్కడ. నో ప్రాబ్లం. నీకు చాలా బాగుంది. అన్న నువ్వు కింద వెతుకు, నేను పైన వెతుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా లేగా. ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్. మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్ లెట్స్ గో. వావ్. నీకు అసలు అర్థం. మంచి జంట. నేను పెట్టాను మంట, నీకు మోగుద్ది గంట. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను. లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. ఎరకొమ్ముడు కుమ్మేస్తారు, రాజస్థానీ ఒంట్లో కలకలకలకలు వెళ్ళిపోతారని చెప్పారు. బాబుజీకి ఏమైంది? ఏం జరిగింది? ఏముంది, మనవాడేదో ముచ్చట పడ్డాడు. చలో ఓ అపరాధి మే చలో. అరే చలో భయ్. ఏంట్రా ఇది? బాబుజీ అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడి జేబులో అయితే నెక్లెస్ నా జేబులోకి ఎలాగొచ్చు? వీడిని ఏం చేద్దాం ఇప్పుడు? బుద్ధి తక్కువ నెక్లెస్ జేబులో వేసా. హిమే నీ సువాసని ఎడారి భరించగలదామో కానీ నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయేంటండి? ఏముంది, గంటకో అరగంటకో మనిషి పోతాడనంగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయ్యో గంట తర్వాత వస్తే ఏముంటుందో? మిగిలితే బోన్స్, లేకపోతే బోన్లెస్. ఏదో జోకులు ఆపి దాహేస్తుంది మంచిలవా. ఒంటెకు ఓ శక్తి ఉంది, 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయ్ అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళతో చచ్చిపోతావా? ఇయ్యా సొమ్ము ఒకడదే సోకొకడదే. ఒరే బాబ్జీ, ఊళ్ళో వాళ్ళంతా మీ మాయ పెద్ద మినిస్టరు. ఆడింటికి వెళ్తే నీకు ఏ చైర్మన్ పోస్ట్ ఇచ్చేస్తాడు అంటమే ఏంటి? నువ్వు వాళ్ళందరి మాటనేమో ఒప్పుకుంటే వెళ్ళిపోవడమే ఏంటి? అక్కడ ఈడెవడో కుర్రోడు తనెవరో అమ్మాయిని లవ్ చేస్తుంటే నీకు అనుమానం రావడమే ఏంటి? ఇలా ఎడారిలోకి వచ్చి కొట్టించుకోవడమే ఏంటి? ఈ ఒంట్లకి కనీసం గడ్డని ఎత్తున్నారా? నీకు అది కూడా ఇట్లేదు. ఏంటి బాబు, సాయం చేయమంటావా? ఏం సాయం అండి? పాపం నీకు నువ్వే కొట్టుకుంటున్నావు కదా, నేను చేద్దామని. దండి వచ్చి కొట్టి పెట్టండి దండి. అన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు డ్రెస్ అద్దరిపోయింది అన్నయ్య. నాకేంటో సత్య కూడా ఇవాళ నీకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వచ్చి ఒక ముద్దుతో ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది అనిపిస్తుంది. ఎస్, వీడికి మ్యాచింగ్ ఎందుకు వేసుకొస్తుంది? వీడికి మ్యాచింగ్ వేసుకొస్తుంది కానీ. అయ్యో ఇలాగే వెళ్ళిపోతావా ఏంటి? గిఫ్ట్ ఏది ఇవ్వవా? నేను తేలేదుగా. నేను తెచ్చానన్నయ్య నీకోసం.
ఇందులో ఏముంది చూడు. అన్యా ఏమైందన్యా నచ్చలేదా? ఇక్కడ నిజమైన జింకలుండవా? ఎందుకుండవు, చుట్టూ అడవే. కాకపోతే జింకల కోసం పుల్లు సింహాలు వస్తూ ఉంటాయి. రేయ్, నేనే ఒక పులి. సత్య అడిగింది తీసుకొస్తాను. పదశ్రీ, వెళ్ళి జింకని పట్టుకొద్దాం. కృష్ణ జింక మా బావగాడు